టిబెట్లోని పాంగోంగ్ సరస్సు తూర్పు భాగం ఒడ్డున చైనా కొత్తగా వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతాలకు ఇది చాలా దగ్గరగా ఉంది. ఈ స్థావరంలో కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యాంకర్లు, రక్షణ వాహనాల కోసం షెడ్లు, మందుగుండు సామాగ్రి నిల్వ ప్రాంతాలు, రాడార్ వ్యవస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశ సరిహద్దులో తన స్థావరాలను బలోపేతం చేయడానికి చైనా చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఈ పరిణామం హైలైట్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిన పడుతున్న నేపథ్యంలో ఈ ఫోటోలు బయటకు రావడం గమనార్హం. ఇండియా టుడేలోని OSNIT విభాగం యుఎస్ ఆధారిత స్పేస్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ వాంటర్ నుంచి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ పాంగోంగ్ సరస్సు తూర్పు ఒడ్డున నిర్మాణంలో ఉన్న వైమానిక రక్షణ స్థావరం గురించి వెల్లడించాయి. 2020లో గాల్వన్ వ్యాలీ స్టాండ్ ఆఫ్ సమయంలో భారత్ చైనా దళాలు ఘర్షణ పడిన ప్రదేశం నుండి ఈ ప్రాంతం దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక రక్షణలో భాగంగా క్షిపణులను ప్రయోగించే ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ వాహనాల కోసం ముడుచుకునే పైకప్పులతో బంకర్లను చైనా నిర్మిస్తున్నట్లు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటి 2 TEL వాహనాలను పట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చైనాకు చెందిన దీర్ఘశ్రేణి HQ-9 సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వంటి వ్యవస్థను దాచడం, వాటికి రక్షణ కల్పించడం కోసం ఈ కాంక్రీట్ షెల్టర్లను చైనా నిర్మిస్తున్నట్లు నిఘా అధికారులు భావిస్తున్నారు. ఈ కాంక్రీట్ షెల్టర్లు చైనా లాంగ్ రేంజ్ HQ-9 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థతో కూడా అమర్చబడి ఉండవచ్చని ఆల్ సోర్స్ అనాలిసిస్ పరిశోధకులు అన్నారు. అలాగే గార్ కౌంటీ వద్ద ఉన్న మరో కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా పసిగట్టారు. LACకి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. 13,710 అడుగుల ఎత్తులో వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న న్యోమా ఎయిర్ ఫీల్డ్ ను ఇటీవల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 230 కోట్ల వ్యయంతో అప్గ్రేడ్ చేసింది. దీనికి ఎదురుగా కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతూనే ఉన్నాయి. ట్రంప్ సుంకాల విషయంలో బీజింగ్ న్యూఢిల్లీకి మద్దతు ఇచ్చింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా పర్యటనల తర్వాత చైనాలోని టియాన్జిన్ లో జరిగిన షాంఘై సహకార సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పిన్ ను కలిశారు. నవంబర్ 9 నుంచి భారత్ చైనా మధ్య ప్రత్యక్ష విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 5 ఏళ్ల విరామం తర్వాత జూలై 24 నుండి చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని న్యూఢిల్లీ తిరిగి ప్రారంభించింది. అలాగే కైలాస మానస సరోవర్ యాత్రను కూడా తిరిగి ప్రారంభించారు. ఇలాంటి సమయంలో కూడా చైనా ఇలాంటి చర్యలు చేపట్టడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి.